అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఏదైతే మొన్న 24వ తారీఖున మా నాయకుడు, మా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానివ్వండి, కార్యకర్తలను కానివ్వండి, లేకపోతే సామాన్య ప్రజానికాన్ని కానివ్వండి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అధికారులు ఎవరైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి దగ్గర ఇబ్బంది పెట్టిన వాళ్ళ డేటా అంతగర పార్టీ ఆఫీస్కి నమోదయ్యే విధంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు రెడ్ బుక్ లాగా కాదు, అంటే ఇప్పుడున్న రెడ్ బుక్ చిల్లరతనంగా ఇష్టం వచ్చినట్టుగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఇష్టం వచ్చినట్టుగా అన్యాయంగా తప్పుడు కేసులతో పోలీసుల ద్వారా కానివ్వండి, అధికారుల ద్వారా కానివ్వండి, లేకపోతే వాళ్ళ నాయకులు, కార్యకర్తలు రౌడీజం, గూండాయుధంతో మా నాయకుల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో రెడ్ బుక్ లాంటి చిల్లర రాజకీయం మేము చేయము. పద్ధతిగా ఎవరైతే నిజంగా మా నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో ఈరోజు మేము నమోదు చేసిన తర్వాత చట్టపరంగా వాళ్ళకి ఏ విధంగా అయితే శిక్ష పడుతుందో ఆ విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ మొన్న 24వ తారీఖున లాంచ్ చేస్తడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా, రేపు నియోజకవర్గాల వ్యాప్తంగా, ఎల్లుండి ప్రతి మండలంలో గల ఈ యొక్క డిజిటల్ బుక్ లాంచ్ చేస్తడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయంగా ప్రతి ఒక్కరి మీద ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా పనిచేస్తారో, ఎవరైతే అనుకూలంగా పనిచేస్తారో, లేకపోతే ఎవరైతే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎవరైతే క్వశ్చన్ చేసినా, ప్రశ్నించినా, లేకపోతే పలానా పథకాలు మీరు ఇస్తారని చెప్పిన పథకాలు రావట్లేదని చెప్పని అడిగినా తప్పుడు కేసులు పెడతాం. ఈ యొక్క కేసుల్లో కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు అధికారులు గారు కానిస్టేబుల్ దగ్గర నుంచి, ఎస్ఐల దగ్గర నుంచి, సిఐల దగ్గర నుంచి, పైన ఉన్న ఎస్పీల దాకా చాలామంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు మా నాయకులకి, కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చే విధంగా ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా, లేకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళకి అండగా, శ్రీరామ రక్షగా ఈ డిజిటల్ బుక్ ఉండబోతోంది. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానంగా ఒక ప్రత్యేకమైన బృందాన్ని దీని మీద పెట్టి ఎవరు తప్పు చేశారు, ఎక్కడ తప్పు చేశారని చెప్పని వాళ్ళకి చట్టపరంగా శిక్ష వేసే విధంగా. చాలామంది అనుకుంటారు ఏముందిలే రేపు అధికారం వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా మేనేజ్ చేద్దాం, ఏదో ఒక రకంగా ముందుకెళ్దాం. కానీ ఎప్పుడైతే డిజిటల్ బుక్లో పేరు వచ్చిందో, ఏ నాయకుడు, ఏ కార్యకర్త అయితే దాన్ని నమోదు చేశారో ఆ అధికారి అవనివ్వండి, లేకపోతే ఆ పక్క పార్టీ వాళ్ళు అవనివ్వండి, ఎవరైతే ఇబ్బంది పెట్టిన నాయకుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరితేనే వాళ్ళకి క్షమాపణ విషయం ఈరోజు వాళ్ళందరిగా గుర్తుపెట్టుకోవాలి. మా సలహా ఒకటే, అధికారులకి లేకపోతే కూటమి ప్రభుత్వం నాయకులకి ఒకటే సలహా, డిజిటల్ బుక్లో పేరు రాకుండా చూసుకోండి. ఒకవేళ వచ్చిన తర్వాత మాత్రం మా వాళ్ళని ఏ విధంగా అయితే మీరు ఇబ్బంది పెట్టారో దానికి చట్టపరంగా అన్ని విధాలుగా
మీకు శిక్ష పడే విధంగా మేము ముందుకెళ్తాం సందర్భంగా చెప్తూ ప్రతి ఒక్కరి నాయకుడు కార్యకర్తలు గారు ఈ యాప్ ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ ఉందో దాని ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి డివిజన్లో గారా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మన నాయకులకి కార్యకర్తలు చేరవేసే విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు దీన్ని లాంచ్ చేస్తాం గారు జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ యొక్క పోస్టర్ని ఆవిష్కరించడానికి ఇచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకులకి, దేవినేని అవినాష్ గారికి, ఇతర ముఖ్య నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా 15 నెలల కూటమి పరిపాలనలో రెడ్ బుక్ అని చెప్పని కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్గా ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని వేధించే విధంగా, గతంలో ఏ తప్పులు చేయపోయినా కానీ వేధించే విధంగా రెడ్ బుక్ అని పేరు చెప్పుకొని నారా లోకేష్ చేస్తున్న దుర్మార్గాలకి చెక్కు పెట్టే విధంగా ఏదైతే ఈరోజు డిజిటల్ బుక్ ఉందో రాష్ట్ర నాయకుల నుంచి గ్రామ పార్టీ నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఎవరికైతే తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతుందో దానికి సహకరిస్తున్న అధికారులు కావచ్చు, అక్కడున్న కూటమి నాయకులు కావచ్చు, ఎవరైతే అక్రమంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకుల్ని కావచ్చు, అమాయక ప్రజానికానికి కావచ్చు, ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నారో వారందరికీ కూడా గుణపాఠం చెప్పే విధంగా, ఎందుకంటే రెడ్ బుక్ నీళ్ళలో తడిసిపోతే పాడైపోవచ్చు, మిగతా పుస్తకాలు ఏదన్నా జరిగితే జరిగిపోవచ్చు, ఇది డిజిటల్ బుక్, దీంట్లో ఎటువంటి తేడా ఉండే పరిస్థితి ఉండదు. ఎవరైతే ఏ విధంగా అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని వేధించారో అదేవిధంగా వారందరికీ కూడా ఎవరైతే అధికారులు తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు కానివ్వండి, తప్పుడుగా వ్యవహరించిన వాళ్ళు కానివ్వండి, తప్పకుండా చట్టం ముందు ప్రతి ఒక్కళ్ళని కూడా చర్యలు తీసుకునే విధంగా ఈ డిజిటల్ బుక్ ఉంటుందని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే హైకోర్టు అక్షంతలు వేసినా కానివ్వండి, ఇతర కోర్టులు ఎన్ని చెప్పినా కానివ్వండి, ఈ అధికారులు కూడా కూటమి ప్రభుత్వానికి కట్టు బానిసలాగా పనిచేస్తున్నారు. కట్టప్పలాగా బాహుబలి సినిమాలో కట్టప్ప ఏ విధంగా పనిచేస్తున్నాడో అదేవిధంగా అధికారులు ఆ విధంగా పనిచేస్తున్నారు. విచక్షణ మర్చిపోయి, మంచి చెడులు మర్చిపోయి, కేవలం కూటమి నాయకులు మెప్పు కోసం అని చెప్పి ఎవరైతే మీరందరూ అధికారులు మీరు పనిచేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా ఏదైతే డిజిటల్ బుక్లో వాళ్ళు గనక నమోదైతే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తప్పకుండా రేపు రానున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పి మాత్రం మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చూసాం, నిన్న మొన్న హైకోర్టులో కూడా ఏదైతే తప్పుడు కేసుల మీద సుమోటోగా హైకోర్టే సిబిఐకి అప్పచెప్పడం ఎంత దుర్మార్గంగా కోట పరిపాలన ఉందో మనం అందరం అర్థం చేసుకోవాలి. దానికోసమని నేను ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులకు కోరుకుంటున్నాను, ఏదైతే మీకు డిజిటల్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారో దాంట్లో చక్కగా మీకు ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కళ్ళ పేర్లు కూడా విత్ ఆధారాలతో సహా దాంట్లో మీరు నమోదు చేయండి. ఆ తర్వాత మీరు ప్రశాంతంగా పండుకోండి. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటారు చట్టపరంగా అని చెప్పని అందరికీ తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క డిజిటల్ బుక్ని ప్రతి ఒక్కళ్ళు కూడా నమోదు చేసుకోవాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న నందమూరి తారక రామారావు గారి వారసుడని చెప్పుకుంటాడు తప్ప ఆయన లక్షణాల్లో ఒక్క లక్షణం కూడా లేని వ్యక్తి మెంటల్ బాలకృష్ణ. అసెంబ్లీలో తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు మాజీ ముఖ్యమంత్రి అయ్యండి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. 100 రూపాయలు తాగే వచ్చాడు అతను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దాంట్లో నీకు పవన్ కళ్యాణ్కి, నీకు చిరంజీవి గారికి, మీకు కుటుంబంలో కొలకలో ఉంటే మీరు మాట్లాడుకోండి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లాగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పేవని అబద్ధాలని చెప్పిన చిరంజీవి గారు మళ్ళీ పత్రికా ప్రకటన ఇవ్వలేదా?
నందమూరి రామారావు గారు కొడుకుగా పుట్టినందుకు నీకు ఎలాగో అర్హత లేదు తెలుగుదేశం పార్టీ చేసే అర్హత. కనీసం ఆ నాయకత్వ లక్షణాల్లో ఒక్క లక్షణమే తెచ్చుకో. తాగేసి మీ బావ కోసమో మీ అల్లుడి కోసమో పనిచేయడానికి సిగ్గుసరం లేదు అసలు నీకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఢీ కొట్టాలంటే రా, తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీసుకో దమ్ము ఉంటే కనుక. ఆ దమ్ము లేదు, ఆ చావు లేదు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. ఈరోజు నీ సినిమాలు తీస్తున్నావున్నా, ఇంత రాజకీయంగా ఉన్నావన్నా, నీకు రామారావు జన్మనిచ్చారేమో, నీకు పునర్జన్మనిచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుపెట్టుకో. ఆయన లేకపోతే ఎప్పుడు జైల్లోకి వెళ్ళేవాడు, నువ్వు కటకటాలు లెక్క పెట్టేవాడివి. ఆ టైంలో మీ బావ ముఖ్యమంత్రి ఉన్నా కూడా నేను లోపల వేసేవాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు మానవత్వంతో ఆలోచించి రాజకీయ కక్షలు ఉండకూడదని చెప్పని నీకు భిక్ష పెడితే ఆయన కుమారుడి మీద ఇష్టం వచ్చినట్టు మాడతావా? సిగ్గుశరం ఉంది అసలు నీకు? నీకెలా సిగ్గుశరం లేదు. మీ బావకిను మీ అల్లుడికి ఊడిగం చేయడం నీకు సరిపోద్ది. నీకు ఎట్లాగో మీ నాన్నలాగా నాయకత్వం చేసే లక్షణాలు లేవు. మీ నాన్న పేరు చెప్పుకుని ఇప్పుడు కూడా హిందూపురం గెలుస్తున్నావు. వాళ్ళకి సరే ప్రతిరోజు కూడా చిరంజీవి గారు జపం చేసే పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ నోటెంబడి మాట రావట్లేదు. మీ అన్నయ్యని చెప్తే, మీ అన్నయ్య గారు చిరంజీవి గారిని చెప్తే సిగ్గు సరం లేదు మీకు. ఎందుకుంటుందిలే, మీ అమ్మని తిట్టిన పార్టీనికే మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీ అమ్మగారిని మీరేగా చెప్పింది నారా లోకేష్ తిట్టాడని చెప్పని. అదే నారా లోకేష్ దగ్గర ఊడికం చేస్తారు మీరు అందరూ కలిసి. ఈరోజు ఊడికం చేస్తారా చేయట్లేదా? మీ అన్నగారి పేరు చెప్పుకుంటారే, మీ అన్నగారి పేరు చెప్పి ఇప్పటిదాకా మీరు పైకి వచ్చారే, అటువంటి అన్నగారిని అంటే కనీసం సీమునెత్తిన ఏమైపోయిందా నాగబాబు మీకు? మీరు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాలకు అన్నట్టుగా చెప్పి తెగ అల్లరి చేసే తెగ నానా గోల చేశారు కదా. అసెంబ్లీ సాక్షిగా మీ అన్నయ్యని ఆడు వీడని పిలిస్తే ఏం పీకుతున్నారు మీరు అసలుకి? ఇక మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. చిరంజీవి గారు వారసులు అని చెప్పుకొని మీరు అంటే మాత్రం ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. ఎందుకంటే మీరు చంద్రబాబు పాలేరులాగా పనిచేస్తారు మీరు కూడా. ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకో. మరొక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నీకేదో అభిమానులు ఉండొచ్చేమో. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సినిమాలో నటించి హీరో అయ్యావు, కానీ రియల్ హీరో ఎవరనంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నీలాగా నటించే పరిస్థితి లేదు. ఆయన ఇచ్చిన పరిపాలనలో ప్రజలకు మంచి చేసుకుంటూ వెళ్ళాడు. మీ కూటమి మోసాల వల్ల ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారేమో. అలా ఉంటారని ఎప్పుడు అనుకోబాకు. రేపు హిందూపురంలో కూడా నీకు డిపాజిట్ లేకుండా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఓడిస్తుందని చెప్పి మాత్రం బాలకృష్ణని హెచ్చరిస్తున్నాను నేను. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు దేవినేని అవినాష్ గారు, అలానే మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్స్, అలానే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మరి ముఖ్యమైన అంశాలు ఇప్పటికే అవినాష్ గారు కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ చెప్పడం జరిగింది. ఇది ఈరోజు ఏదైతే డిజిటల్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 24వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరించారో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, సానుభూతి పరులకి ఒక శ్రీరామ రక్ష, ఒక కల్పతరు లాంటిది, ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం. గత 15 నెలలు 16 నెలలుగా చూస్తూ ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వారు పాలన మీద దృష్టి లేదు. రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందామనే శ్రద్ధ లేదు. కేవలం కక్ష సాధింపు. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఎవరైతే పార్టీ బలోపేతం కోసం పనిచేశారో, ఆ రోజున ఎవరైతే తెలుగుదేశం పార్టీని విమర్శ చేశారో వాళ్ళందరి మీద కక్ష కట్టి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా లేనిపోని కేసులు పెట్టి ప్రశ్నించే వాళ్ళ గొంతుకులు నొక్కుతూ ఈ రాష్ట్రంలో కేవలం కూటమి నాయకులు మాత్రమే పరిపాలన చేయాలి, లేకపోతే కూటమి నాయకులు మాత్రమే రాజకీయం చేయాలి తప్ప ప్రతిపక్షం అనేది ఉండకూడదన్న ఒక సిద్ధాంతంతో అనేక రకాల తప్పుడు కేసులు కట్టడం అనేది చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ ద్వారా ఒకటే చెప్తా ఉన్నారు. ఈ 15-16 నెలల కాలంలో ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే అన్యాయానికి గురి కాబడ్డారో, ఎవరెవరి మీద అయితే తప్పుడు కేసులు కట్టారో, ఎవరెవరైతే తప్పుడు కేసుల్లో వెళ్ళి
మరి జైలు జీవితం గడిపొచ్చారో మీరందరూ కూడా ఆ డిజిటల్ బుక్లో క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి మీ పేరు, మీ ఊరు, అక్కడ జరిగిన ఇన్సిడెంటు, ఏ అధికారులు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, వాటికి ఉన్న సాక్ష్యాలు కూడా అన్నీ కూడా మీరు అందులో డిజిటల్ బుక్లో నమోదు చేయండి. అవన్నీ కూడా రికార్డుగా ఉంటాయి మన దగ్గర. ఎవరు కూడా తుడిచేయలేరు, ఆ రికార్డుని ఎవరు కూడా చెడిపేయలేరు. ఆ రికార్డు ప్రకారం రేపు 2029లో ఎప్పుడైతే మనం అధికారంలోకి వస్తామో ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులను కానీ ఆ సంబంధించిన వ్యక్తులను కానీ తప్పనిసరిగా చట్టం ముందు దోషులుగా నిలబెడతాం అని చెప్పటం అనేది నిజంగా కోట్లాది మంది కార్యకర్తలకి ఇవాళ పెద్ద భరోసా. కాబట్టి దీన్ని తప్పనిసరిగా రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయికి కూడా తీసుకెళ్తుంది. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలకి మనోధైర్యాన్ని కల్పించి, నియోజకవర్గ నాయకులకు కూడా మనోధైర్యాన్ని కల్పించి, ఈ విధంగా ఎక్కడెక్కడైతే మన పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది పడ్డ నాయకులు మొత్తం కూడా ఈ డిజిటల్ బుక్లో వారి యొక్క సమాచారాన్ని నమోదు చేసి వారికి జరిగిన నష్టాన్ని వివరిస్తూ తగిన ఆధారాలని నమోదు చేయడం ద్వారా రేపు రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు ఎక్కడికక్కడ ఆ అధికారుల మీద కానీ ఆ సంబంధించిన కూటమి నాయకుల మీద కానీ చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కార్యకర్త స్థాయికి తీసుకువెళ్లాలని చెప్పి పార్టీ నాయకులందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.